బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. ధరణి భూస్వాములకు లేని భూములు మళ్ళీ వాళ్ళకి కల్పించింది తప్ప ధరణి వల్ల పేదవాళ్ళకు మాత్రం భూములు మాయమైపోయినాయి. ఇవాళ మొన్ననే మా నడ్డా గారు చెప్పిండు, తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఏ 18 లక్షల నుంచి 20 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారో ధరణిలో మా సర్వే నంబర్లు మాయమైపోయినాయి, మా ఎక్స్టెంట్ మాయమైపోయింది, మా భూములకు కాగితాలు లేకుండా పోయినాయని చెప్పి బాధపడుతున్నారు. లక్షల ఎకరాల భూములు ఇలా ఒక సర్వే నంబర్లో 100 ఎకరాలు ఉంటే ఒక ఎకరం కనుక డిస్ప్యూట్లో ఉంటే మిగతా 99 ఎకరాలు కూడా డిస్ప్యూట్లో పెట్టింది. అంటే ఆ సర్వే నెంబర్ మొత్తం డిస్ప్యూట్లో పెట్టి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయి పైరవీలు చేసుకుంటే తప్ప, ముడుపులు చెల్లించుకుంటే తప్ప, డబ్బులు పే చేస్తే తప్ప ఇవాళ మళ్ళీ ఆ భూములు బయటకు వచ్చే పరిస్థితి లేదు, అమ్ముకునే పరిస్థితి లేదు. ఒక మాట చెప్పాలంటే ఇవాళ ధరణి వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ఆఫీసులో పెట్టుకొని, బ్రోకర్లు ఆఫీసులో పెట్టుకొని, ఇగో నీ పనికి జరగాలంటే, నీ భూమి మళ్ళీ బయటికి రావాలంటే, నీ కాగితాలు రావాలంటే ధరని బట్టి, ఆ భూముల విలువను బట్టి డబ్బులు తీసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఈ మేడ్చల్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు కొనసాగుతా ఉంది. ఇవన్నీ ఇక్కడ రైతులకు తెలుసు. నేను ఒకటే ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా, నీవు ఏదో బయట రాష్ట్రాలకు పోయి నేను పార్టీని బలోపేతం చేస్తా, వాళ్ళకు గొప్ప నాయకత్వం అందిస్తా అని చెప్తున్నావు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టండి, పరిష్కరించే ప్రయత్నం చేయండి. లేకపోతే నీ పుట్టగదులు ఉండే ఇవాళ ఆస్కారం లేదు. రేపు నీ పార్టీకి డిపాజిట్ కూడా వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు సర్వే సంస్థలకు అందని పద్ధతుల్లో రేపు తీర్పు ఉండబోతుంది. ఎందుకంటే మేము నిన్న గర్ బీజేపీ అని చెప్పి కార్యక్రమంలో పోతే మా కార్యకర్తలు అంటున్న మాట ఏంటంటే, మాతో ఫోటో దిగు బిడ్డ అంటున్నట. అంటే ఫోటో దిగు కనుక నువ్వు ఎక్కడ పెడితే మళ్ళీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, నువ్వు బీజేపీతో ఫోటో దిగిన కాబట్టి నీకు బీసీ బంద్ రాదు, బీజేపీతో ఫోటో దిగితే నీకు దళిత బంద్ రాదు, బీజేపీలతో ఫోటో దిగితే నీకు పెన్షన్ రాదు, బీజేపీతో ఫోటో దిగితే నీకు రైతు బంద్ రాదని చెప్పి బెదిరించే పరిస్థితి వచ్చింది. అట్లా దానివల్ల ఇవాళ మా స్కీములు ఎక్కడ రాకుండా పోతాయో, మాకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పి భయంతో వాళ్ళు ఇవాళ బయటికి చెప్పకపోవచ్చు, కానీ లోపల మాత్రం మళ్ళీ కేసీఆర్ అధికారంకి వస్తే ఇక మన బతుకులన్నీ కూడా ఆగమే అనేటువంటి పరిస్థితి. అది అన్ని వర్గాల పైన కూడా ఆ పద్ధతిలో ఉండరు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎదుర్కొనే సమస్యలు, మా ఎంపీటీసీలు ఎదుర్కొనే సమస్యలు, మా జిల్లా పరిషత్ నిధి లేకుండా ఇబ్బంది పడే సమస్యలు, ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా నీవు కట్టించిన సచివాలయంలోకి పాసులు లేకుండా పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఏ ప్రభుత్వ ఖజానాతో ప్రభుత్వ సర్వీస్ కోసం ప్రభుత్వకు సేవలు అందించడానికి ఆ సచివాలయం ఉంటుందో ఆ సచివాలయంలో ఎమ్మెల్యేలకు కూడా ఇంటి లేని పరిస్థితి. అది ఇవాళ పత్రికా విలేకరులకైతే దారుణంగా, అంతకుముందు స్వేచ్ఛగా ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛగా సచివాలయం పోయి సమాచారం సేకరించుకునేటువంటి ఆస్కారం ఉండే, చివరికి ఇవాళ వాళ్ళకు కూడా ఎంట్రీ లేకుండా చేసిండు. ఒక్క మాటలో చెప్పాలంటే స్వేచ్ఛ ఉంటే తన తప్పులు ఎక్కడ బయటపడతాయని చెప్పి రాకుండా నిరోధించి ఇవాళ పరిపాలన చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అది కుదరదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇవాళ రాబోయే కాలంలో ఇవాళ కొంతమంది చెప్తా ఉన్నారు, మొత్తం ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్టుగా, ఇప్పుడే గీ పార్టీకి వెళ్తుంది గా పార్టీకి వెళ్తుంది. ఇంకా ఎన్నికలకు 6 నెలల సమయం ఉన్నది, ఎక్కడ ఏం జరిగేది లేదు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిస్తే అధికార పార్టీ గెలిచింది, డబ్బులతో తప్ప ఎవరికి గెలవలే. రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్రం మీద పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రతి పార్లమెంట్కి 2 పార్లమెంట్లకి 3 పార్లమెంట్లకి కేంద్ర మంత్రులకు ఇన్ఛార్జిగా వేసింది, ఎంపీలను ఇన్ఛార్జిగా వేసింది. గత అనేక నెలలుగా కార్యక్రమాలు కొనసాగుతాయి. చాప కింద నీరులాగా ఎక్కడికక్కడ పని కొనసాగుతూ ఉంది. రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఇంటింటికి, వాడవాడకి, గ్రామానికి, పట్టణాలు ఉన్నటువంటి బస్తీలకు తీసుకుపోయే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంకి వచ్చిన తర్వాత ఇలాంటి ధరణి సమస్యలు కావచ్చు, ఇవాళ ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఎంత బాధపడుతుందంటే 2 PRCలు రావాలన్నా 1 PRC వస్తలేని చెప్పి, కనీసం సామాన్యమైన కార్మికులకు, సామాన్యమైనటువంటి చిన్న ఉద్యోగులకు కూడా ఇవాళ PRC లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుగా కనపడతా ఉంది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ముఖ్యమంత్రి గారు భూమి మీద
భూమి మీద రా, దబాయించే ప్రయత్నం చేయకు, ఇవాళ తప్పుడు ప్రచారం చేయకు, మీడియాను గుప్పెట్లో పెట్టుకొని పేపర్లను గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ నువ్వు చేసిందో గొప్ప అని చెప్పి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. కానీ సామాన్య ప్రజలు కూడా కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, ఈసారి తప్పకుండా కేసీఆర్కు గుణపాఠం చెప్పాలి, కర్రుగాల్చి వాత పెట్టాలనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితులు కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ గెలవదు. మీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కౌన్సిల్ ఎన్నికల్లో ఒక వర్గాన్ని ఒక కులాన్ని గుర్తించారు, మీరు ఎట్లా చూస్తారు? అక్కడ ప్రజల మీద దౌర్జన్యం జరుగుతున్నమాట వాస్తవం. నాకు తెలిసి ఇక్కడ ప్రగతి భవన్లో ఆయనే స్కెచ్ చేసి హుజరాబాద్ ప్రజలు మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనం ఓడగొట్టిండ్రు, వాళ్ళ మీద కసి తీర్చుకోవాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినట్టున్నది. ముదిరాలని తిట్టింది బయటకు వచ్చింది. ఒక దళిత బిడ్డ ఎంపీటీసీ ఆయన పేరు రామస్వామి ఎంత దారుణంగా తిట్టిండో ఆ రికార్డులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇట్లా అన్ని వర్గాల మీద కూడా, అంటే చిన్న వర్గం వాళ్ళ దృష్టిలో వీళ్ళంతా కూడా గౌడ్స్ కావచ్చు, వాళ్ళు ముదిరాజులు కావచ్చు, వాళ్ళు రజకులు కావచ్చు, వాళ్ళు నాయి బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు ట్రాక్టర్లు నడుపుకునే కుట్రలు కావచ్చు, వీళ్ళంటే వాళ్ళకు చాలా గడ్డిపోసలు ఎక్కువ ఉన్నది, వాళ్ళకి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడి నాయకులు కూడా ఆ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కాంప్లీట్ చేస్తే ఆయనకు స్పెషల్ మిషన్ అప్పచెప్పినాం, అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని అప్పచెప్పినాం, ఆయన మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి స్వయంగా కావాలి నాయకులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆయనకి ఏం అప్పచెప్పిండ్రో మరి కేసీఆర్ కనుక నాకు తెలిసి ముదిరాజుల మీదనో బయటపడ్డది. అక్కడ ముదిరాజులు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, ఒక మాట అన్ని వర్గాల ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. ఇవాళ నేను ముదిరాజుల ఇవాళ నేను మొదలే చెప్పిన, రిజైన్ చేసినప్పుడు చెప్పిన, ముదిరాజులకి వాళ్లకు ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని కలిగిన బిడ్డలు వాళ్ళు, రేషన్ కలిగిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళ ఆత్మగౌరవం మీద ఎవరైనా కొట్టే ప్రయత్నం చేస్తే మాడి మష అయిపోతారు తప్ప వాళ్ళతో పెట్టుకునేవాడు బాగుపడు. ఇవాళ ఇప్పటికైనా కూడా ఏదో నేను క్షమాపణ చెప్పే ప్రయత్నం చేసినట్టు చూస్తా ఉన్నా. క్షమాపణ చెప్పవలసింది ముఖ్యమంత్రి. అంటే అధికారాన్ని ఇచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేసి ఈ వర్గాల మీద, ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నది ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తిని పెట్టినా, ఆ వ్యక్తికి అధికారం కట్టబెట్టినా, ఆ వ్యక్తికి పదవి ఇచ్చిన నుండి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పి కోరుతున్నా. నేను తెలంగాణ ప్రజానీకానికి సందర్భంగా తెలిసే అంశం ఏంటంటే, మన వర్గాల ఓట్లతో గెలిచి, ఈ వర్గాల ఓటుతో గెలిచి ఈ వర్గాలనే గంజిలీగ లెక్క తీసేస్తున్న, గడ్డి పూస లెక్క భావిస్తున్న కేసీఆర్ గారికి తప్పక గుణపాఠం తప్పదు. నేను మరొకసారి, నేను మొన్న ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముదిరాజు బిడ్డలు ఈ పులి బిడ్డల్లాగా ఏం చేసినా చూసిండ్రు. ఇవాళ మా వాళ్ళు తప్పకుండా ఆ సమస్య మీద ముఖ్యమంత్రి స్పందించేంత వరకు మా ఆగ్రహం, మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది. అది ఆయననే అన్నట్టున్నది. నాకు తెలిసి మాకు ఇప్పుడు కాదు, ఒక 4-5 నెలల నుంచి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. సరే, మేము ప్రజలలో ఉంటున్నాం, మాకు పోలీసులు రక్షణ ఇవ్వలేరు, మాకు రక్షణ ఇచ్చే కెపాసిటీ ప్రజలకు మాత్రమే ఉంటుంది. అయినా ఇవాళ ఆయన మాట్లాడండి, ఆ పిల్లగాన్ని కిడ్నాప్ చేసి కొట్టేటప్పుడు 20 కోట్లు సుఫారీ పెట్టినా, వీళ్ళు డబ్బులు ఇచ్చినాం, అంతం చేస్తాం, చంపేస్తామంటే ఇంకా దానికి భయపడి ఉంటామా మాలాంటోళ్ళం. నయీం లాంటోడు తెలంగాణ ఉద్యమంలో మా డ్రైవర్ని కిడ్నాప్ చేసి వాడిని అప్రూవర్గా మార్చుకొని రెక్కి నిర్వహించి చంపే ప్రయత్నం చేశాడు. ఆ విషయం ఆనాడు కేసీఆర్ గారు కూడా తెలుసు. ఆ విషయం రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి కూడా నేను దరఖాస్తు పెట్టిన. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండే. రోజు రాత్రిపూట ఫోన్లు వస్తున్నాయి, సంపుతా అని చెప్పి బెదిరిస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, రెక్కి నిర్వహించని చెప్పి తెలుస్తూ ఉంది అని చెప్పి లాస్ట్ చివరికి ఎక్కడికి పోయినా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి పోయి, ఈటలాంధ్ర అంటూ ఒక వ్యక్తి కాదా తెలంగాణ ఉద్యమ బిడ్డ, ముట్టుకుంటే మాడి మష అయిపోతారని చెప్పి చెప్పొచ్చిన. ఇవాళ వారు మా పార్టీలో ఉన్నారు. చెప్పొస్తే అప్పుడు అది కంట్రోల్ అయింది. గప్పుడే భయపడను ఇప్పుడు 20 కోట్లకు ఏదో సుపారితోటి చంపిస్తాం, 40 కోట్లు చంపిస్తాం నడుతుందా? మాడి మష అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఈ జాతి నా జాతి భయపడే జాతి కాదు. నేను ఉద్యమ బిడ్డను, పౌరుషమున్న బిడ్డను, తెలంగాణ బిడ్డను. తప్పకుండా ఇలాంటి వాళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలనో ప్రజలు చెప్తారు, ఎట్లా కాపాడుకోవాలో కూడా ప్రజలు కాపాడుకుంటారు. వాళ్ళకరిక వాళ్ళని అడగండి. అంటే గంత అహంకారం, గంత మద మీదకి వచ్చిందో వాళ్ళని అడగండి, మాకెందుకు అడుగుతారు.
వాళ్ళకెరక. అసలు ఎట్లా అయిపోయింది, మొత్తం సైలెంట్ అయిపోయింది తెలంగాణలో. తెలంగాణ వ్యాప్తంగా కూడా, నాట్ ఓన్లీ హుజురాబాద్ జర ఎక్కువ చేస్తున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేస్తున్నారు. బెదిరించే వాళ్ళని బెదిరిస్తున్నారు, కొట్టే వాళ్ళని కొడుతున్నారు, మఫ్టీలో తీసుకుపోయి కిడ్నాప్ చేసుకుపోయి కొట్టోళ్ళు కొడుతున్నారు, చంపేస్తామని చెప్తున్నారు. ఇది నిత్యం జరుగుతూ ఉంది. రెండోది ఏం జరుగుతూ ఉంది, ఎవరన్నా మీడియాలో స్వేచ్ఛగా యూట్యూబ్లలో కానీ లేదా ఛానళ్ళల్లో, వాళ్ళు పెట్టుకునే ఛానళ్ళల్లో వార్త ప్రసారం జరగడం వాళ్ళ ఇళ్ళలో బెదిరిస్తున్నారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే తల్లిదండ్రులను కూడా బెదిరించే పరిస్థితి వచ్చింది. మీ 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 కొడుకు ఈ పని చేస్తున్నాడు, ఈ కొడుకు కనుక ఇది ఆగకపోతే మీ కొడుకు ఇబ్బందుల పాలవుతాడు, మీ కుటుంబం ఇబ్బంది పాలవుతాడని చెప్తున్నారు. మూడోది ఏంటంటే కార్యకర్తల మీద జెండా పట్టుకొని బయటికి పోతే చాలు, ధర్నాలో పాల్గొన్నా చాలు. అంటే ఇతర పార్టీలలో పనిచేసే కార్యకర్తలు, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలని ఎంత వేధింపులకు గురి చేస్తున్నారంటే, ఒకవేళ బీజేపీ సర్పంచ్ గారు ఉండాలనుకోండి, ఆయనకు బిల్లులు రావు, ఆయన సర్పంచ్ పదవి ఎప్పుడు కూడా కొట్టాలని చూస్తూ ఉంటాం. ప్రతిపక్ష పార్టీల సర్పంచ్ల మీద, ఎంపీటీసీల మీద ఎంత వేధింపులకు పాల్పడుతున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. వాళ్ళ బిల్లులు కూడా రావు, వాళ్ళు పనిచేసిన బిల్లులు కూడా రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎండగట్టే వాళ్ళని కానీ, ప్రచారం చేసే వాళ్ళని కానీ, ఎదిరించే వాళ్ళని కానీ పోలీస్ స్టేషన్లు పిలిపించి కేసులు పెడుతున్నారు, అప్పుడప్పుడు కొడుతూ ఉన్నారు. మా మహేందర్ చెప్పొచ్చు, నాకు తెలిసి మా మహేందర్ అని చెలుపూరు సర్పంచ్, ఆయన సీనియర్ మోస్ట్ సర్పంచ్, అంతకుముందు ఒక సర్పంచ్ ఉండే, ఎవడో ఒక అక్రమంగా కేసు పెడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆయనను కొట్టుడే కాకుండా ఆ కొట్టే దెబ్బలు వినబడాలి, ఆ కొట్టే దెబ్బలు నాకు ఫోన్లో పెట్టాలని చెప్పేటువంటి నికృష్టమైన పరిస్థితి ఇంకేమిటి చెప్పండి. నేను ధర్నా చేసిన, సిఐని సస్పెండ్ చేయమని చెప్పిన, ఇంతవరకు స్పందన లేదు. అంటే పోలీస్ స్టేషన్లు చట్టాన్ని లోబడి పనిచేస్తలేవు. పోలీస్ స్టేషన్లు మా దగ్గర కేసీఆర్ ప్రగతి భవన్ ఆదేశాలతో పనిచేస్తున్నారని సజీవ సాక్ష్యం. అది ట్రాక్టర్లు ఉన్న రిస్క్ ట్రాక్టర్, అరే మీ భాష అంటే పచ్చి బూతులు మనం చెప్పుకోవడానికి కూడా సంస్కారం ఉండడం వస్తుంది. మా విలాసాగర్లో